హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక హెల్దీ ఐస్ క్రీమ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్లో ఎలాంటి షుగర్ కానీ అలాగే మిల్క్ మేడ్, బెల్లం కానీ యూజ్ చేయకుండానే ఈ ఐస్ క్రీమ్ని హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కర్బూజా ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నెలోకి 1 కప్పు వరకు మకానాను తీసుకున్నాను. దీంట్లోనే 10-15 బాదాంలు, అలాగే ఒక 10-15 వరకు కాజులను కూడా వేసుకోవాలి. ఇందులో నేను షుగర్కి బదులుగా ఖర్జూరాలను తీసుకున్నానండి. వీటిని గింజలు తీసేసి ఇందులోకి వేసుకొని దీంట్లో ఒక 1/2 లీటర్ వరకు వేడి పాలను పోసుకోవాలి. ఇవి 250 ml వరకు ఉంటాయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మునిగే వరకు పాలు పోసి ఇవన్నీ పాలల్లో మునిగేలాగా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 2 గంటల పాటైనా కూడా వీటిని బాగా నాననివ్వాలి. ఒక 2 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. ఇవి బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి పాలతో సహా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ కర్బూజా పల్పు వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు ఖర్జూరాలకు బదులుగా కావాలంటే షుగర్ కానీ మిల్క్ మేడ్ కానీ వేసుకొని చేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి ఖర్జూరాలను వేసి చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి బాగా పండిన కర్బూజా పండును తీసుకున్నాను. ఈ కర్బూజా పండుకి పైన ఈ విధంగా కొద్దిగా కట్ చేయండి. ఇప్పుడు దీనిపైన చాక్తో కొంచెం కట్ చేస్తే దీని లోపల ఉన్న గింజలు మొత్తం ఈజీగా తీసేయచ్చండి. ఇక్కడ మనం ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాంటి మౌల్డ్స్ వాడడం లేదు కాబట్టి ఈ కర్బూజాని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్న గింజల్ని పల్పును మొత్తం తీసేయాలి. ఇలా గింజలన్నిటిని సపరేట్ చేసుకొని ఇందులో ఉన్న పల్పును మొత్తం వేరొక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా కర్బూజాలో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి గిన్నెలోకి వేసుకొని దీన్ని రెడీగా పక్కనుంచుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి కర్బూజా పల్పును మొత్తం వేసుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్బూజాలోకి మొత్తం వేసుకోవాలండి. దీన్ని మీరు గిన్నెలోకి వేసుకొని అయినా కూడా డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా డైరెక్ట్గా కర్బూజాలోకి వేసుకుంటున్నాను. దీంట్లో 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దీనిపై నుండి గార్నిష్ కోసం కొంచెం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ అయినా కూడా వేసుకోవచ్చు. దీనిపైన కట్ చేసి పక్కన పెట్టిన కర్బూజా స్లైస్ని మూతలాగా కవర్ చేసి ఈ కర్బూజా పండుని నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చక్కగా ఐస్ క్రీమ్ లాగా తయారైపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చల్లచల్లగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కానీ బయటకు తీసిన వెంటనే కట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి బయట తీసాక ఒక 5-10 నిమిషాలు ఉంచి అలాగే ఆ తర్వాత కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా మధ్యలో కట్ చేసి పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. కర్బూజాలో పోయగా మిగిలిన ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి పోసి పెట్టుకున్నానండి. చూడండి ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి కర్బూజా ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.